వైఎస్ఆర్సీపీకి సంబంధించి నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం ఇంకా ఏది పట్టుకున్నా వర్కౌట్ అవ్వట్లేదు, ఇంకా జెండా పీకేద్దాం అనుకునేటువంటి స్టేజ్లో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నాయకుల పరిస్థితి చూస్తుంటే అగమ్య గోచరంగా తయారైంది. ఎవరో ఒక ఇద్దరు నాయకులు అంటే అంబటి రాంబాబు గారు, పెర్ని నాని గారు లేదా రోజా గారు తప్ప జోగి రమేష్ గారు నిన్న కొంచెం హడావుడి చేశారు కదా. అక్కడ కొంతమందిని తీసుకొచ్చారు, ధర్నా చేపిద్దాం అనుకున్నారు, అక్కడ జనాన్ని అక్కడ వదిలేసి ఈయన మాత్రం తుర్రుమని పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అసలు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎందుకు ఇలా తయారైంది అని అంటే వీళ్ళ తీసుకునేటువంటి నిర్ణయాల్లో చాలా బలమైనటువంటి లోపం కల్పిస్తుంది. ఎందుకంటే దేని మీద పోరాడాలో తెలియదు, దేని గురించి ఏం మాట్లాడాలో కనీస అవగాహన కానీ పరిజ్ఞానం కానీ ఇన్ఫర్మేషన్ కానీ తీసుకునేటువంటి ఇది కూడా ఉండదు. సో ప్రతి దాంట్లో కూడా ఫెయిల్ అవుతున్నారు. 2 సంవత్సరాలు దగ్గర 23 నెలలు అవుతుంది. ఈ 23 నెలల్లో ఏది పట్టుకున్నా దరిద్రమే వెంటాడుతుంది. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నోటితో ఏది మాట్లాడినా పార్టీ ఇంకా 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 నాశనం అయిపోయేటువంటి పరిస్థితే ఉంది. ఇంకా మిగతా నాయకుల గురించి అంటారా, అంబటి రాంబాబు గారు ఇప్పటికే తెలుసుగా, ఆయన ఒక కాపు నాయకుడిగా ప్రొజెక్ట్ చేద్దామన్నా వర్కౌట్ అవట్లా. పోనీ పెర్ని నాని గారికి సంబంధించి ఆయన ఏమన్నా లేపుతారేమో అని చూస్తుంటే ఆయన ఇంకా మడతెట్టు లొంగట్టేస్తున్నాడు. ఇంకా రోజా గారి సంగతి అంటారా, ఆవిడ ఎప్పుడు ఎక్కువ ఎన్నిసార్లు మాట్లాడితే వైఎస్ఆర్సీపీకి అంత డ్యామేజ్ అని ఆ పార్టీకి సంబంధించినటువంటి ఏమంటారు ఆస్థాన సిద్ధాంతులు వేదాంతులే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా నాయకులకి అంటే కేడర్కి దిక్కుతోచని పరిస్థితి అయిపోయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తట్టాబుట్ట చదువుకుని జెండా పీకేసి ఆయన కంప్లీట్గా బెంగళూరులో మహా అయితే ఆ జెండాను తీసుకెళ్ళి అక్కడ తగిలించుకుంటారు తప్ప ఇంకా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేరు అన్నట్టుగా ఒక భావనకు వచ్చేశారు అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎంత ఏదో ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని నియోజకవర్గాలకి ఒక అల్టిమేటం ఇచ్చేశారట. ఏది పెట్రోల్ డీజిల్ ధరల మీద పోటీ, మీరు వెళ్ళి ధర్నాలు చేయండి, పోటీగా ఒకరికొకళ్ళు నినాదించండి, ధర్నాలు రాస్తారోకలు చేసేసి ఒక రేంజ్లో అడావిడి చేసేయండి అని చెప్పారు. కానీ ఆయనేడి ఆ పార్టీని నడిపే లీడరు, మాజీ సీఎం, ఆ పార్టీకి అధ్యక్షుడు ఆయనే లేకుండా ఒక్కచోట కూడా పాల్గొనకుండా ధర్నాలేంటి? పైగా గతంలో మాట్లాడినటువంటి కొడాల నాని గారి వీడియోలు, అంబటి రాంబాబు గారి వీడియోలు, పెర్ని నాని గారి వీడియోలు, పెట్రోల్ గురించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇక్కడికి వచ్చి ధర్నాలు చేస్తారేంట్రా బాబు, మీరు వెళ్ళి అక్కడ ఢిల్లీలో చేయండి అని చెప్పి వాళ్లే కౌంటర్ ఇచ్చుకున్నటువంటి వీడియోలన్నీ తీసి సోషల్ మీడియాలో మీకు ఎవరో శత్రువులు అవసరంలా, మీ నోటితో గతంలో మాట్లాడినటువంటి మాటలతో మీకు మీరే శత్రువులు అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు ఎంత చేసుకుంటున్నారో అంతటికీ వాళ్లే ఈరోజు తిరిగి ఇంటికి వెళ్ళి కూర్చుని వాళ్ళ వీడియోలు వాళ్ళే చూసుకుని అందుకురా మనం ఆ రోజు ఎలా మాట్లాడాం, అందుకురా మళ్ళీ ఈరోజు ధర్నా చేసాం, ఆ రోజు వాళ్ళు ధర్నా చేసినప్పుడు మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి పోటీ చేయండి, అక్కడికి వెళ్ళి ధర్నా చేయండి అని చెప్పాం, ఇప్పుడు మనం అదే పరిస్థితి చేస్తే ఓపుతారు కదా అనేటువంటి దాంట్లో పాపం ఇంట్లో కూర్చుని సిగ్గుపడుతూ ఏదో ఆయన చెప్పాడు కదా అని చెప్పి మనం వచ్చి తుర్రుమని చేసేస్తూ ఉంటే ఇలాంటి నిందలే వస్తాయి. అసలు ప్రపంచం అంతా కూడా పెట్రోల్ రేట్లు పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ ఒకటే దానికి అతీతం కాదు కదా. గతంలో భారతదేశం మొత్తం మీద అధిక రేట్లు మన ఆంధ్రప్రదేశ్లోనే మనమే పెంచి తెచ్చాం కదా, మనకి మాట్లాడే హక్కు ఉంటుందా అని ప్రజలు ఊస్తారు అనే ఆలోచన కూడా ఆయనకి లేకుండా ఎవరయ్యా ఆయనకి సలహాలు ఇస్తున్నాడు, ఎవడయ్యా దీని మీద ధర్నాలు చేయండి, రాస్తారోకలు చేయండి, దీని మీద మాట్లాడమని చెప్పి ఆ మావిగని దెబ్బే ఇప్పటికీ కోలుకోవట్ల వైఎస్ఆర్సీపీ. ఈలోపు ఇదొకటి, ఇంకొకటి తీసుకొస్తే ఇంకొకటి, ఏది పట్టుకుంటే అది, ఏది మాట్లాడితే అది సర్వనాశనం అయ్యేటువంటి కార్యక్రమాలకే శ్రీకారం చుట్టుకుంటూ వస్తున్నారు తప్ప ఎక్కడ అరే ఈసారి జగనన్న లేపుతాడరా అనుకునేటువంటి టైంకి పొడుకోబెట్టేస్తున్నారు, ఈసారి జగనన్న మంచి హైపెత్తాడరా అనుకునేటప్పటికి అయిపోతుంది. ఏమన్నా పోనీ జనాల్లోకి వచ్చి ఓ సమస్య విని దీని మీద మనం మాట్లాడదాం, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడదాం, లేదంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడదాం, ఇదిగో ఈ సమస్య చూడండి వీళ్ళకి ఇబ్బంది ఉంది అని చెప్పి అంటాడా అంటే ఆ సమస్య ఏంటాడు, 3 ఏళ్ళ తర్వాత నేను వచ్చేస్తానమ్మా, నేను తీర్చేస్తా. మరి నువ్వెందుకు ఇంకా అప్పుడు దాకా ఇంకెందుకు ప్రతిపక్ష పాత్ర ఎందుకు? అదేదో ఇంకా అక్కడే కూర్చుని నేను వచ్చిన తర్వాత 3 ఏళ్ళ తర్వాత వస్తానని చెప్పి ఒక వీడియో కాల్లోనూ ఫోన్ కాల్లోనూ చెప్పేస్తే సరిపోద్దుగా అనేది చాలామంది భావన. ఒక నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక సమస్య ఆయన దగ్గరికి వస్తే అక్కడికి వెళ్ళి దాన్ని వెంటనే ప్రభుత్వం దగ్గర తీసుకొచ్చే వరకు కూడా అది వైఎస్ఆర్సీపీ అవనండి, టీడీపీ అవనండి, ఏ రకంగా పోరాడారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా ఒక్కొక్కరిని ఇరుకును పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. మీరు చెయ్యాల్సిందే, చెయ్యకపోతే కుదరదు, అవసరమైతే నేను చేసేస్తా,
ఆ క్రెడిట్ ఆయనకి వెళ్ళిపోద్దామని చెప్పి చేపించేటువంటి పనులు కూడా గత ప్రభుత్వాలు చేశాయి. మరి అలాంటిది ఏదైనా చేయాలిగా. ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేటువంటి కార్యక్రమాలు ఒక్కటైనా చేస్తారంటే లేదు. నేను 3 ఏళ్ళ తర్వాత వస్తాను, సంవత్సరంన్నర తర్వాత నేను పాదయాత్రలో ఉంటాను అంటే ఇప్పుడే ఇన్ని మీమ్స్, ఇన్ని వీడియోస్, ఇన్ని కామెడీ షోస్ అయిపోతే ఇంకా పాదయాత్రకు మొదలెట్టిన తర్వాత ఇంకెన్ని కామెడీ షోస్ వస్తాయో, ఎన్నెన్ని మీమ్స్కి వస్తాయో అని అందరూ, ముఖ్యంగా యూట్యూబర్స్ అయితే చాలా ఆసక్తికరంగా పండగలా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఆ కంటెంట్ కోసం. సో అందుకోసమే తప్ప జనం కోసం చేసేటువంటి కార్యక్రమాలు మాత్రం కనిపించట్లేదని నాయకులు ఒకరికొకరు ఇలా అయితే కష్టం, మేము వేరే పార్టీని చూసుకుంటున్నాం, మేము వెళ్ళిపోతున్నాం అనేటువంటి ఇండికేషన్స్ చాలా బలంగా అధినాయకుడికి, మీరే ఇక్కడ లేనప్పుడు ఇంకెందుకయ్యా మీకు పార్టీ అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మరి ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాలి. సడన్గా అందరూ తట్టాపుట్టా సదిరేసుకుని వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదనేది తెలుస్తుంది.